ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ వచ్చును. ప్రేమ శాశ్వత కాలమునను, ప్రవచములైనను నిరుద్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరుద్ధకమును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితుని. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, ఇప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొత్త మట్టిగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడినై ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.